సో అనిరుద్ధ్ గారు ఇందాక ఒక కంప్లైంట్ చేశారు, అన్నయ్య అంటేనే ఎక్కువ ఇష్టం అని. బట్ ఇప్పుడు మీరు కెమెరా ముందు ఉన్నారు కాబట్టి ఓపెన్గా మనస్ఫూర్తిగా అనిరుద్ధ్ గారి ఇష్టమా వాళ్ళ అన్నయ్య ఇష్టమా, ఎవరి ఇష్టమో మీరు ఓపెన్గా చెప్పారు. అట్లేం లేదమ్మా, ఇద్దరు ఒకటే. ఇద్దరు ఇష్టం. ఇద్దరు ఒకటే. పనిలో నాకు ఒక్కొక్కరు ఇష్టం. ఆయన కూడా చేస్తాడు, కష్టపడతాడు. ఆయన కూడా ఏడికన్నా పోతే ఈ ఫుడ్ కూడా తినడు, అట్లే ఉంటాడు. అట్లే ఫుడ్ తినకుండానే నేను కూడా అంతే. నేను కూడా ఎక్కడికన్నా పోతే లంచ్ చేయను, సాయంత్రం వస్తే అప్పుడే టీ తాగుతా అంతే. నైట్ ఎంత పోయినా కానీ అట్లే ఉంటా. వాళ్ళు తినమన్నా కూడా తినను, అట్లే ఉంటా, తిరుగుతుంటా. వాళ్ళు నన్ను చూసి తిట్టుకుంటారు, ఈమె వల్ల మనకి ఫుడ్ లేకుండా పోతా ఉందని. చాలా మంది అమ్మ తింటామమ్మా హోటల్కి పోయి అంటారు, వద్దొద్దు ఈ పని అయ్యే వరకు ఇంకో ఊరికి పోయి మనం తిరిగే వరకు తినేది లేదు అంటే అనేసరికి ఇక అట్లా అలవాటు అయిపోయింది వాళ్ళకి కూడా. మీరు కావాలంటే తినిపోండి, నాకు అవసరం లేదు, నేను ఉంటా ఇట్లా అని చెప్పుకుంటా వాళ్ళకి. అనిరుద్ధ్ గారు మీ డౌట్ క్లియరా? అన్నయ్య అంటే ఎక్కువ ఇష్టం అన్నారు, కానీ తెలుసు ఆయనకి కావాలని అంటున్నాడు, ఆయనకి తెలుసు. బిడ్డలు ఎంతమంది ఉన్నా తల్లికి ఎప్పుడు అందరూ సమానంగా ఉంటారు కాబట్టి అదే చేస్తున్నారు. సో అబ్బాయిల విషయం కొద్దిసేపు పక్కన పెడితే కోడళ్ళు వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళది ఏం లేదమ్మా, కోడలది వాళ్ళ పాటి కోళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ స్కూలు అంతే. వాళ్ళు ఎవరు రాజకీయాల్లో ఎక్కడ నాలాగా లేదు వాళ్ళకి, అందుకే నన్ను కూర్చోబెట్టి. సో వాళ్ళ ఇంటి బాధ్యతలు చూసుకుంటారు. ఇప్పుడు నన్నే తిట్టుకుంటారు, ఈమె వల్లనే ఆయన రాజకీయం అని. ఓకే, అది మెయిన్. అదే కదా, నన్ను ఏం చేసినా కూడా ఆయనకు ఇప్పుడు మనం చెప్పలేం కదా, అది వచ్చేస్తుంది కదా, బ్లడ్లో వచ్చేస్తుంది. అట్లా వచ్చితే కూడా నేనేం చేయలేను కదా, అది వద్దన్నా పోదు, నాకు పోదు. నాకైతే అది నిజంగా ఇప్పుడు కూడా మీకు బ్లడ్ లో వచ్చింది, సేమ్ వాళ్ళకు కూడా బ్లడ్ లో వచ్చింది కాబట్టి మీరు అన్నట్టుగా అది పోదు. మనం ఏం చేస్తాం, పిల్లలను మాత్రం దూరం పెడుతున్నాం పాలిటిక్స్ నుంచి. అది లేదు వాళ్ళకి, వద్దని చెప్పేసి. ఎందుకంటే ఇది వాళ్ళు బాగా చదువుకుంటారు పిల్లలు ఇద్దరు, వాళ్ళకి వద్దు అని చెప్పేసి. ఇద్దరు ఒక్కొక్కరే. మేము పడ్డ కష్టాలు, మేము ఇది అవమానం పడిందంటే వాళ్ళు పడొద్దు. బట్ కానీ మీరు చేసే ప్రజాసేవ కంటిన్యూ అవ్వాలంటే ఉండాలి. ఎంత చేసినా కానీ కూడా ఒక పర్సంటేజ్ అనే పీపుల్ ఉంటారు, నువ్వు ఏది చేసినా కానీ దాన్ని నెగిటివ్గా మాట్లాడతారు. పాలిటిక్స్ అనేది ముందులాగా ఒక రెస్పెక్ట్ అనేది కూడా లేకుండా పోయింది ఈరోజు. ఇయర్ రేపు ఫ్యామిలీ పైన కూడా తిడుతున్నారు, పిల్లలను కూడా తిడుతున్నారు. సో అట్లా మేము కొన్నిసార్లు సరే మేమేమన్నా కాదు, మా పిల్లలు తట్టుకోలేరు, అందుకని చెప్పి వాళ్ళని మంచిగా దూరం పెట్టి వాళ్ళని చదివిస్తే వాళ్ళు ఏదైనా మంచిగా జాబ్ చేసుకుంటే చాలు. వాళ్ళు మంచిగానే చదువుకుంటున్నారు వాళ్ళ పాటుకోవాలి. సో ప్రస్తుతానికైతే రాజకీయాలకు దూరంగా పెడుతున్నారు వాళ్ళు దూరంగా. ఓకే, అనిరుద్ధ్ గారు ఇందాక నుంచి మీరు చెప్పిందైనా అమ్మ చెప్పిందైనా విన్న తర్వాత ఈ జడ్చర్ల నియోజకవర్గంలో ప్రభుత్వాలు ఏ ఉన్నా కూడా ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, పార్టీలు ఉన్నా లేకపోయినా మీరు పర్సనల్గా సొంత నిధులతో చేయాల్సినంత ప్రజాసేవ చేస్తున్నాము అని చెప్తున్నారు. బట్ బయటకు వచ్చేటప్పటికి మీడియాలో కథనాలు కానివ్వండి, కొంతమంది మాట్లాడే విధానాలు కానివ్వండి, అవన్నీ చూస్తే పూర్తిగా మీరు చెప్పిన దానికి ఆపోజిట్గా ఉన్నాయి, వ్యతిరేకంగా ఉన్నాయి. అనిరుద్ధ్ గారు అసలు గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని ఎక్కడా పట్టించుకోవట్లేదు అనేది కానీ, అవినీతికి సంబంధించి కానీ, మీరు ఇందాకన్నా ఆక్రమణల గురించి కానీ, ఇవన్నిటి మీద తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకు మరి? ఇప్పుడు నేను వచ్చిన తర్వాతనే 200 crores దాకా రోడ్స్ తీసుకొచ్చిన, ఇవన్నీ వర్క్ జరుగుతున్నాయి. పాత గవర్నమెంట్లో 10 yearsలో 93 కోట్లు తీసుకొస్తే నేను ఒక్క సంవత్సరంలో 200 కోట్లు తీసుకొచ్చిన. మన అభివృద్ధి జరిగిందా లేదా మీరు చెప్పండి. ఇప్పుడు ఇదే కాకుండా స్కూల్స్, దాని తర్వాత సిమెంట్ రోడ్స్ కూడా అన్ని గ్రామాలలో కూడా రోడ్స్ ఇచ్చినాను. ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ చేస్తున్నాను. ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మీకు చెప్పినాను, ఇప్పుడు 70 crores దేవాలని అది మొత్తం స్టడీ చేయించి ఎస్టిమేట్ చేయించినాం. ఇదే కాదు మీకు ఇంకొక ఆరోపణ మీరు అంటున్నారు నా పైన, ఇది ఈ అవినీతి తగ్గిందని. 3 ఆఫీసర్స్ సస్పెండ్ అయినారు తెలంగాణ రాష్ట్రంలో. ఇంత మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత సస్పెండ్ అయింది ఓన్లీ జడ్చర్ల కాన్స్టిట్యున్సీ అవినీతి వల్ల. వాళ్ళు తప్పు చేసిందని చెప్పేసి నేను సీరియస్గా తీసుకున్నాను, అవినీతి జరిగింది కాబట్టి వాళ్ళు సస్పెండ్ అయినారు. ఇదే కాకుండా అక్రమాల పైన, భూముల పైన మాజీ ఎమ్మెల్యే సొంతం కుటుంబమే వాళ్ళ పేరు మీద పెట్టుకున్నారు అసైన్ ల్యాండ్స్. ప్రతి గ్రామంది అసైన్ ల్యాండ్స్ ఏవేవి రిజిస్ట్రేషన్ అన్ని డీటెయిల్స్ ఇస్తున్నాను. ప్రెస్ మీట్ పెట్టి ఏ భూమి ఎట్లా జరిగిందని కూడా చూపించినాను. ఇప్పుడు దానిపైన ఈరోజు స్టడీ చేస్తున్నాం. మొత్తము స్టడీ చేసి డెఫినెట్గా వాళ్ళు నోటీసెస్ ఇచ్చి గవర్నమెంట్ ల్యాండ్స్ మాత్రం ఖచ్చితంగా రిటర్న్ తీసుకుంటాం. దాని తర్వాత ఏ ఒక్క భూమి అన్నా కబ్జా అయిందా? ఒక్క భూమి ఈ 1 yearలో ఒక్క భూమి కబ్జా కాలేదు. ఎక్కడ గ్రాండ్ గ్రాబర్స్ కనిపిస్తలేరు. మొత్తం జడ్చర్ల ప్రజలే మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు ఇవి జరుగుతలేరని చెప్పేసి మాట్లాడుతున్నారు తప్ప వేరే ఒక్క దగ్గర కూడా ఒక్క ఓఆర్సీ సర్టిఫికేట్ కూడా, దొంగ సర్టిఫికేట్ కూడా రాలేదు ఇప్పుడు.